ఈరోజు పేదల పక్షాన సుప్రీంకోర్టు కూడా అమరావతి ప్రాంతంలో రాజధానిలో పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి స్టే ఇవ్వకుండా దాన్నే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ కోర్టు అయినా కూడా పేదల పక్షానే నిలబడతాయి. ధనికులు మాత్రమే అమరావతిలో ఉండాలి. మేము ఇచ్చినటువంటి భూముల్లో ప్రభుత్వ ధనంతో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు నవనగరాలు నిర్మించాలి. వాటి దగ్గర మా పొలాలు, మా స్థలాలు అమ్ముకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ పిడివాదన వినిపించారు. ఏదేమైనప్పటికీ న్యాయం గెలుస్తుందన్న దానికి ఇదే ఉదాహరణ. ఇంతకాలం 3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో పేదలను అడుగుపెట్టనివ్వకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో పేదలకి ఆ ప్రాంతంలో నివాసయోగ్యమైనటువంటి స్థలాలు తీసుకోవటానికి, వాళ్ళు నివసించడానికి ఈ కోర్టు తీర్పుని దోహదపడుతుంది. ఈ న్యాయస్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రత్యేకంగా నా తరఫున, పేదల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే పేదలు ఎక్కడుంటే అక్కడ లోకేష్ ఓడిపోతాడని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారా? మంగళగిరిలో లోకేష్ను ఓడగొడటానికే పేదలకి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. పేదలు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి నమ్మకం మీకు కూడా కలిగిందంటే మేము మొదటి నుంచి చెప్పేది అదే. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేద వర్గాలు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటతో పేదలు కనుక ఆ ప్రాంతానికి వస్తే లోకేష్ ఓడిపోతాడు, ఓడగొడతాకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళకూడదంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదలు ఉండకూడదు. వాళ్ళని తన్ని తరిమేసి అమరావతి రైతులు లాంటి పెద్ద ధనవంతులనే పెట్టుకోవాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కూటమికి ఉన్నట్టుంది. ఈ ప్రజలే బుద్ధి చెబుతారు. మన 2019లో 23 సీట్లకి ఆయన్ని 1 సీటుకి ఈయన్ని పరిమితం చేశారు. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా వాళ్ళకి మిగిలేటువంటి పరిస్థితి లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా పెట్టి, చంద్రబాబు నాయుడు విలన్గా పెట్టి, విలన్ వెనకాల అసిస్టెంట్లు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడిని పెట్టి తీయాలి గ్యారంటీగా సినిమాలు. ఎలా విలన్ దోసుకుంటాడు, ఆ వెనకాల ఉన్నటువంటి ఈ దొంగలకి 420 వాళ్ళకి ఎలా సూట్ కేసులు ఇస్తాడు, ఇంటికి వెళ్ళి నాకు అత్త కోడళ్ళు ఈ సూట్ కేసుల గురించి ఎట్లా జుట్టుపట్టు కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా మంచి రసవత్తరమైనటువంటి సినిమా బ్రహ్మాండంగా ఆడద్ది. పవన్ కళ్యాణే నిర్మాతగా ఉండమనండి, హీరోనే ఉండమని మేము చూస్తాము. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హీరో సింగిల్గా వస్తాడు, 170 సీట్లు పోటీ చేస్తాడు, ఒక్కరిని కూడా గుడ్డలు లేకుండా పంపిస్తాడు. కాబట్టి విలన్ మీ నాయకుడు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, పెట్టుకో విలన్గా. కావాలంటే రామ్ గోపాలంతో నేను మాట్లాడతాను, మంచి డైరెక్షన్ చేస్తాడు. విలన్ వెనకాల అసిస్టెంట్లు 420 నలుగురు, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్. దోచుకోవటం, ఇంటికి తీసుకెళ్తాం, సూట్ కేసుల కోసం జుట్లు పట్టు కొట్టుకుంటాం, అత్త కోడళ్ళు, కూతుళ్ళు, భార్యలు ఏ రకంగా ఏంటన్నది రసవత్తంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. డెఫినెట్గా తీయమని చెప్పండి. ఎడ్డగా ఆయనకి మిగిలింది అదే, సినిమాలు చేసుకోవటమే. మేము ఫస్ట్ నుంచి చెబుతున్నాం, 2024 అయిపోయినాక ఇంకా చాలా సినిమాలు చేసుకోవచ్చు. ఆయన ఓ సినిమా చేయమని చెప్పండి, తప్పే ఉంది. సినిమాల్లోంచి వచ్చినట్టు సినిమాలు చేసుకోక ఏం చేస్తాడు, మళ్ళీ అంతే వెళ్ళి అక్కడే చేసుకోవాలి. ఈ సునీల్ పకోడీ గాళ్ళు లాంటి వాళ్ళ వల్లనే బీజేపీ కర్ణాటకలో సంకనాగిపోయింది. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాల. అమిత్ షా, మోడీ వాళ్ళ ఆధ్వర్యంలో ఏదో బీజేపీని దేశం అంతా విస్తరింపజేయాలని చెప్పి అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలోకి, ప్రతిపక్షంలోకి రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో మధ్యలో ఈ సునీల్ పకోడీనైనా పేరు అదే ఏదో ఒకటి పకోడీ గాడి ఎట్టండి తోటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటకకి వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొని పెడతారు, రూములు పెడతారు, ఇక్కడ నాయకులు కార్లు పెడతారు, జేబులో 5 పైసలు బెళ్ళ ఉండదు. వచ్చి ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్పి వెళ్తామే కదా. ఇట్లాగే పిచ్చివాగుళ్ళు, మసీదులను కూలగొడతాం, చర్చిల్లో క్రిస్టియన్స్ని ప్రార్థన చేసుకునివ్వం. ఇవన్నీ పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి రాజకీయ నాయకులు రాజకీయాల కోసం వచ్చినప్పుడు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామన్నది చెప్పాలి. మసీదులు కూలగొడతాం, చర్చిల్లో ప్రార్థనలు చేయనివ్వం, ఈ మాటలు మాట్లాడి కదా కర్ణాటకలో ఇంత దీనస్థితికి తీసుకొచ్చారు. తెలంగాణలో కూడా సంకనాకి ఇచ్చేస్తారు ఈ సునీల్ పకోడీ గాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి.
ఇంకా బీజేపీకి ఇదే గతి పడద్దు. ఇటువంటి దరిద్రులందరినీ పెట్టుకుని ఉంటే అమిత్ షా గారికి, మోడీ గారికి వాళ్ళు ఏం పనికి పంపిస్తున్నారు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, పిచ్చివాగుడు అవన్నీ కూడా చూసి కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.